అయిపోయింది. వాడు వెళ్ళిన కొద్ది రోజులకే మా ఫ్రెండ్ ఒకడైతే ఫోన్ చేసి పలానా ప్లేస్లో బొమ్మ పెట్టేసి ముగ్గేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడానికి భయపడుతున్నారంట. అయితే ఇద్దరు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో అనమాట. అయితే అఘోరీ వీడియోలు చూసారు కదా ఎంత భయంకరంగా ఉన్నాయో. అయితే అఘోరీ కన్నా భయంకరమైన సిచ్యువేషన్ ఇక్కడైతే ఈ ఊరి మూల ఒకటి జరిగిందనమాట. అఘోరీది అయిపోయింది. వాడు వెళ్ళిన కొద్ది రోజులకే మా ఫ్రెండ్ ఒకడైతే ఫోన్ చేసి పలానా ప్లేస్లో ఈ ప్రదేశంలో టర్నింగ్ల దగ్గర ఖచ్చితంగా ప్రతిరోజు ఉంటుందంట. మళ్ళీ మళ్ళీ కొత్తగా పెడుతున్నారంట. అయితే ఇప్పటికీ 3 రోజులు చూసారంట. 4వ రోజు ఇప్పుడు నాకు ఫోన్ చేశాడు. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు. ఫస్ట్ వాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. అన్న సౌండ్ వస్తుంది, అదిగో కడ్డీల సౌండ్. ఇక్కడ సౌండ్ రావడానికి గల కారణం ఏంటంటే ఆల్రెడీ మేము ఆ అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయాం. చుట్టూరా చెరువు ఉంటుంది, మధ్యలో అడవి ఉంటుంది అనమాట కొద్దిగా. అయితే ఈ ప్రదేశంలో అక్కడ ఆ టర్నింగ్ దగ్గర చేపలు పట్టడానికి కట్టా వెళ్తారనమాట వీళ్ళు. అయితే వెళ్ళినప్పుడు ఆ టర్నింగ్ దగ్గర డైలీ చూస్తున్నారంట 3 రోజుల నుంచి. ఏంటి, ఒక బొమ్మ పెట్టేసి ముగ్గేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడానికి భయపడుతున్నారంట. అయితే ఇద్దరు తాతయ్యలు ఎవరో గొల్లు కాచుకుంటా వచ్చిన వాళ్ళు అయితే దాని మీద కొంచెం మంట వేసేసి ఆ పొల్లలేసి కాల్చేశారంట. మీకు తెలిసిందే కదా, వినే ఉంటారో. ఏదైనా దిష్టి కనపడినప్పుడు దాన్ని కొంచెం కాల్చేస్తే పెట్రోల్ పోసైనా లేదంటే ఏదైనా పొలాలు గడ్డేసైనా అది ఎవరైతే చేశారో వాళ్ళకే రివర్స్ వెళ్ళిపోద్ది. సో అది ఎవరికైతే చేశారో చావాలని వాళ్ళు సేఫ్గా ఉంటారు. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీకు రోడ్డు మీద మీ ఇంటి ఎదురుగుండా ఎక్కడైనా కనపడినా వాటిని కాల్ చేయండి. ఆ పెద్దోళ్ళు కాల్ చేశారు, కానీ మళ్ళీ మళ్ళీ పెడుతున్నవాడు. అది ఎవరిని చంపదాం అనుకుంటున్నాడో, ఎంత పెద్ద క్షుద్ర పూజ అనేది కొంచెం కూడా అర్థం కావట్లేదు. అయితే ఈరోజు దాని సంగతి ఏంటో నేను తేల్చేద్దామని చెప్పేసి ఆ తాతయ్య ఎవరైతే కాల్చారో వాళ్ళ మనవడే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఇక్కడే ఉంటాడనమాట. వాడు చెప్తే నేను ఇక్కడికి వచ్చాను. సో లోపలికి వెళ్ళబోయే ముందు మీకు విషయం చెప్పి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు నేను ఆపాను అనమాట. మీకు ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కానీ దగ్గరికి 20-30 కిలోమీటర్ల దూరాన్ని ఉంటాయా, మీకు దగ్గరగా ఉన్నట్టు కనబడతాయి అంతే. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది నీట్గా. లోపల అయితే ఏ ప్రదేశంలో ఉందంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1/2 కిలోమీటర్ దగ్గరలో ఆ పూజ అయితే జరిగి ఆ ముగ్గు అయితే నేల మీద ఉందంట. ఇంకా ఈ సొల్లు ఎక్స్ప్లెనేషన్ వదిలేసి శామ్ బండి ఏంటి ఫాస్ట్గా బండి ఎట్లా బండి మీద వెళ్దామా వదిలేసి సైలెంట్గా నడుచుకుంటూ వెళ్దాం అన్న. మనకేమన్నా అబ్జర్వ్ అవుతాయి కదా. కీస్ తీసేస్తాను కదా. కీస్ తీసావా? కీస్ తీసే పర్లేదంటావా? ఈ వాటర్ బాటిల్ బ్యాగ్ కూడా తెచ్చానా? ఇది ఇక్కడ కింద ఉంది కదా. ఓకే, వాటర్ బాటిల్ బ్యాగ్ వెళ్ళి ఏదా ఎవరు రాలే ఈ టైంలో. బండి ఎవరో తీసుకెళ్తాం, మనం స్లోగా వెళ్దాం. లైట్ పెట్టు గైస్. టైం కూడా చూడండి, 7:41 అవుతుంది అనమాట. దగ్గర 8 అయిపోతుంది. 7:41 అవుతుంది గైస్. ఆ ముగ్గు అయితే అక్కడే ఉంది, దగ్గరికి వెళ్దాం. లైట్ పెంచా. ఒకసారి ఆగు, ఈ నా ఫోన్ ఇంకొకటే దానిలో పెట్టేస్తాను, ఇబ్బందిగా ఉంది. పద. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? బ్రదర్, తమ్ముళ్ళు, తాతయ్యలు, పీతయ్యలు. ఈ క్షుద్ర పూజలు గోలంటరా. మొన్నే కదా అఘోరీ గోల అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఈడ మాకు టమాకారాబ్రన్ అయినా. లైట్ పెంచి అటు చూపి. వీళ్ళకి ఈ ప్రదేశం ఎలా ఉందని తెలియాలి కదా. లైట్ పెంచమని 10 సార్లు చెప్పాను. సారీ తప్పు అయిపోయింది. పురుగులు చూడండి ఎన్ని వస్తున్నాయో.
కానీ ఒకటి మాత్రం నిజంగా ఈ క్షుద్ర పూజలు వాళ్ళు దొరికితే మాత్రం మనని కొట్టు కొట్టాలి. చాలాసార్లు ఇంతకుముందు కొంతమందిని కొట్టాను, కానీ ఈసారి వీడిని అసలు పోలీసులకు అప్పచెప్పేది లేదు, కొట్టుడు కొట్టడమే. ఎవర్రా బాబోడు. కానీ వాడు ఒక్కడనే ఇద్దరిని కాదు, డైరెక్ట్ ఫ్యామిలీనే చంపేసేలా ఉన్నాడు. అవునా? ఎందుకంటే ఆ ముగ్గులో రోజు పెడుతున్నాడంటే ఏదో ఒకటి జరిగే ఉంటుంది కదా. ఇదేంటి ఇక్కడ ఏదో ఇల్లు ఉంది, అటు వెళ్ళొద్దాంపా. మనిషి దగ్గర నిప్పు ఉంటే దెయ్యాలు రావంట, అందుకే అప్పుడప్పుడు ఇలా అనుకుంటా ఉంటారు మనం. జాగ్రత్త పోవాలంటే లోపల చూపించి. బాబు ఎవరైనా ఉన్నారా? పాములు ముంగేసలో తప్ప ఇంకేముండాలి ఇందులో. ఏమైంది? కొట్టినట్టు అనిపిస్తుంది అన్న. వెనకాల నేనే కదరా ఉన్నాను, నా చేయి దగ్గర ఉంటుంది. అక్కడ బస్తా సంచులు అవి ఇవి ఉన్నాయి, పాములు ఉంటాయి గోళ్ళ మీద. అన్న సౌండ్ వస్తుంది చూడు, ఏదో ఎక్కడా? అదిగో కిందకి రా ఫస్ట్. నువ్వు గజ్జల సౌండ్ వస్తుంది చూసావా? గజ్జల సౌండ్ వస్తుంది చూసావా? అదిగో పదా అదిగో. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? బాబు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే మాట్లాడండి మాతో. ఈ రోడ్డు మొదలైనా వాడు చెప్పింది పెట్టాడని చూడు. ఎక్కడ? దీన్ని అమ్మ భయపడకలే, కంగారే పర్లేదు. తొక్కలే కదా నువ్వు? తొక్కలేదన్నా, జస్ట్ మిస్ అన్నా. ఏంటన్నా ఇది? ఫస్ట్ టైం అన్నా చూడడం నేను ఇది. ఎవరన్నా చేసింది? చిన్న కొడుకుల్లో ఉన్నారు మనకి. జాగ్రత్త జాగ్రత్త, ముట్టుకోకు. అన్నా మనిషి కూర్చున్నట్టున్నారు చూడు. తీ వెనకది కొంచెం. రే ఎవడరా ఇది చేసి పెట్టింది ఇక్కడ? నా పిచ్చి కాకపోతే వాడు ఇంకా ఉంటాడు ఇక్కడ. ఏయ్ ఎవడైనా ఉన్నాడా? సౌండ్ వస్తుంది చూసావా అన్న? పొగ వస్తుంది చూసావా? ఎక్కడ? కెమెరాలో క్యాప్చర్ అయింది. ఎవడైనా ఉంటే మాట్లాడండి రా. ఇది చూపి. లైట్ తక్కువే మొత్తం బాబోయ్. మనకి చాలాసేపు ఇక్కడ తిరగాలి, వాడిని పట్టుకోవాలి మనం. ఛార్జింగ్ ఎక్కడ అయిపోయేలా ఉంది. లైటింగ్ సార్ క్లారిటీగా చూపిస్తాను. అన్న గెలక్కన్నా నీకేమవుతుందో మళ్ళీ. మనం వచ్చింది అందుకు కెలకడానికి.
ఎవర్రా ఇవన్నీ చేసింది చెత్తనా కొడుకులు. ఈ పుల్లలు ఏంటి ఎలా కూర్చారు? అదే కదా. ఎవరు? ఒక అమ్మాయి అరుపులు వినపడిందా? గట్టిగా వినపడింది కదా. ఒక అమ్మాయి అరుపులు. అటు పెట్టు అటు పెట్టు అటు పెట్టు. ఎక్కడన్నా? ఎవర్రా ఇది? అన్నా ఈ లైటింగ్ కొంచెం పెంచుతాను. పెంచి 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 ఉన్నాయిలా ఇంకా 4 బ్యాటరీలు కానీ అయిపోతాయని బాధ. లైట్ ఆరిపోయింది కదా. ఓకే కాస్త ముందుకు వెళ్దాం పదా. అన్నది సౌండ్ విన్నావా? గజ్జల సౌండ్. వెనక్కి చూడు. స్మోక్ వస్తుంది చూసావనా? అదే అదే అదే. నా ముందుకు వెళ్దాం రా. సరే భయం వేస్తున్నాను. సౌండ్ ఇటు పక్క నుంచి వస్తుంది కదా, ఎవరైనా కనబడతారేమో చూద్దాం. చెరువు దగ్గరికి వస్తామా? అన్నా ఎవరిస్తారన్నా ఇది? చుట్టుపక్కల కూడా అవ్వలేరు. చాలా జాగ్రత్తనా. ముందుకు వెళ్ళాం ఇంకా. ఇదేంటి పైన? ఏంటి నీ పైన? చెట్టు. వాటర్ ఉన్నాయి, ఇంక వెళ్ళాం. దుమ్ము పడుతుంది. వెనక్కి పోదా వాటర్ వచ్చేస్తాయి కాళ్ళు వచ్చేస్తాయి. జాగ్రత్తగా ఉంది, ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే సిగ్నల్స్ వచ్చేస్తున్నాయి ఉండడానికి. ఏంటి సౌండ్ చూసావా? నాకు వినపడి నీకు ఎందుకు వినపడుతున్నాయి? గజ్జల సౌండ్ అన్నా. ఇదేంటి గుబురు ఏంటి? ఇక్కడ ఏదో ఉంది. కొమ్మరా ఏదో ఉంది అక్కడ గుబురు లాగా. రైట్ సైడ్ చూపి, అది ఎలా ఉందో వాళ్ళకి అర్థమవుతుంది.
అన్నా ఏమైందన్నా? అదేదో వాడు ముగ్గేసినప్పుడు ఒలికింది అనుకున్నా. ఈ చుక్కలేంటి? నీకు ఏమన్నా ఐడియా ఉందా? 1 2 3. ఆ ముందుకి దారి చూపిస్తుంది కదా. ఇంకా ఉన్నారా అదిగో ఈ ముగ్గురు? ఏంటి చుక్కలు? దేనికైనా దారి చూపిస్తున్నాయా? అదే కదా. పదా, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. దా ఇటు వెళ్తుందా ఇదంతా? అదే కదా. ఇదిగో నేను చూస్తున్నాను, నువ్వు పైకి పెట్టేదా. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది చూడు ఇక్కడ. వాడు ఖచ్చితంగా ఈరోజే పెట్టిన ముగ్గు, అది ఖచ్చితంగా చెప్తాను. ఇటు ఎక్కువ జనసంచారం ఉండదు కదా, ఎక్కువ జనాలు తిరగరు గైస్ ఇక్కడ. ఆ ముగ్గులు కూడా తిరగలేదు. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇదిగో ఇట్లా ఏమేంట్రా? ఇక్కడ నుంచి కనబట్లేదు ఏంటనా? ఇటు ఏముంది? ఇటు ఇంకా ముగ్గులు లేవు. ఇక్కడ నుంచి కనబట్లే. కొంచెం ముందుకు వెళ్దా? లేవు. వెనక్కి బా, తిప్పండి. లేదు వస్తా. అన్న కాకి సౌండ్ బ్యాక్ సైడ్ నుంచి అన్న. అదిగో ఇది వెళ్ళింది చూడు. నీకు ఏమవుతుందన్నా? నాకేం అవట్లేరా. మరేం మాట్లాడలేదు. నుంచి ఏదో సౌండ్ వచ్చింది. అది కాకి సౌండ్ అన్నా. వెనక్కి చూపి. మనల్ని ఏదో ఫాలో అవుతుందిరా. 100% ఏదో ఫాలో అవుతుంది కదా. రా. ఏమైందన్నా? ఇక్కడ చూడు స్టార్ ఉంది ఏదో. ఇంకో ముగ్గా. వామ్మో. దా ఉమ్మంటారా? ఏమైందన్నా? అబ్బా ఏంట్రా ఇది? ఏమైందన్నా? అయ్యో బాబోయ్. ఊరా ఎంటుకలు ఏంటి? అన్నం ఏంట్రా? అయ్యో బాబోయ్. ఊరి ఎవడో క్షుద్ర పూజలు చేస్తున్నాడు అక్కడ. అందరూ ఏముందో చూడు ఒకసారి. బాబోయ్. రే ఎవర్రా మీరంతా? నాకు గూస్ బాంబ్స్ వస్తున్నాయన్నా. అరే ఇక్కడ ఒకటి కాదురా, అసలు కొండ సౌండ్ చూసావా? ఏయ్ ఎవర్రది? ఏ దగ్గర దగ్గర కెమెరా పట్టుకుని దగ్గర ఇక్కడ చూడొకసారి. ఆ బొమ్మకు చూడొకసారి. ఎయిర్ కూడా ఉంది. ఒరే ఎవరన్నా చంపేస్తున్నారా? అదే కదా. ఇంకా దగ్గరికి పెట్టు. అసలు ముట్టుకోకండి. అది ఫోటోలు తీసుకోవాలి భయ్యా. కొంచెం పైకి ఎత్తలేటు. ఏంటయ్యా ఇదంతా? ఆ పచ్చిమిరకాయలు అవన్నీ. అరే ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదురా. మనం ఎన్నో గోస్ట్ హంటింగ్కి వెళ్ళామా. మామూలుగా దిష్టులు పెడతారు కానీ మామూలుగా క్షుద్ర పూజలు చేసిన బొమ్మలు అవన్నీ ఉంటాయి కానీ మరీ కొండ ఏంట్రా? ఏంటిది అంతా?
ఏముందంటావు లోపల? కాల్ దూరం వద్దనా అన్నా. అసలు ఏంట్రా? ఒరే నిజమే ఇంటికులు నిజమేనే కదా చూడు ఒకసారి. గైస్ ఎవడో ఇక్కడ క్షుద్ర పూజలు చేశాడనమాట. ఎవరిని చంపడానికో తెలీదు. వాటికి వెంట్రుకలు ఆ కొండకి కొండ చుట్టూ వెంట్రుకలే ఉన్నాయి. బాబోయ్ ఇది ఎవడో నిజంగా చాలా డేంజర్గా ఉన్నాడు క్షుద్ర పూజలో. లోన కూడా బొమ్మ ఉంది కదా. లోనే నిజమేరా. రికార్డ్ చేయి మొత్తం క్లీన్ నీట్గా పోలీసులకు చూపించాలి ఇది. గైస్ మీరు మాత్రం ఇలాంటి ప్రదేశాలకి అస్సలు రావద్దు. ఇది ఏదో మామిడి చెట్టు ఉంది, పురాతనమైన మామిడి చెట్టు. అరే లేట్ అయ్యి ఒకసారి గుమ్ముండ్రా. ఏంటనేది? ఎవరైనా ఉంటే మర్యాదగా మాట్లాడండి. ఇక్కడ ఎవరో క్షుద్ర పూజలు చేసేది. అవును ఇవే ఉన్నాయి, నా బొజ్జింకలు ఉన్నాయి. ఇలాంటి క్షుద్ర పూజలు ఎప్పుడైనా కనబడ్డాయి అంటే వారి దగ్గర కూడా వెళ్ళకుండా అసలు ముట్టుకొని కూడా ముట్టుకోవద్దు. మీకు అంతగా ధైర్యం ఉంటే కనుక ఏమీ కాదు, నేను చెప్పింది చేయండి. కొన్ని పుల్లలో కొంచెం గడ్డి తీసుకొచ్చేసి దాని మీద వేసి తగలబెట్టేయండి. లేదా మీ దగ్గర బైక్ ఉంటే పెట్రోల్ కొంచెం విప్పి దాని మీద పోసి తగలబెట్టేయండి. అప్పుడు ఇంకా ఆ దరిద్రం అనేది ఏదైతే ఉందో వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దంటారా. ఎవరైతే చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోద్ది. సో ఈ పని మాత్రం చేయండి, వేరే వాళ్ళని కాపాడండి గైస్, జాగ్రత్తగా ఉండండి. కానీ మీరు మాత్రం వాటిని తొక్కే ప్రయత్నం కానీ ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు. గడ్డేసి కాల్చడం వరకే మీ పని, ఓకేనా? బీ కేర్ఫుల్. ఇలాంటి వాటి జోలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు. సామి ఏం చేద్దాం? మామిడికాయలు కూడా కుళ్ళిపోతున్నాయి ఇక్కడ చూడు. మామిడికాయలు కామన్ రా, అది కుళ్ళిపోతాయి. ప్రతిదాన్ని బోతద్దం పెట్టి చూడక. ఏయ్ ఎవరైనా ఉంటే మర్యాదగా మాట్లాడండి. అటు పెట్టరా అయ్యా, నా మొహానికి లైట్ కొట్టేస్తుంది కళ్ళకి. ఫస్ట్ రావాలేదా బాబు అంత సౌండ్ పడింది ఏంటన్నా? అక్కడ ఎదరు గుడి ఉందని చెప్పారు. గుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం ప్రశాంతంగా. ఎందుకంటే ఆ దెయ్యం చూసి ఎలా అరిచిందో. ఒక అమ్మాయి లాగా ఉందా, హెజరాలా ఉందా? నీకు ఏమనిపిస్తుంది? అమ్మాయి అనుకుంటున్నాను. అంతేనా? ఎదరు గుడి ఉందంటరా. మా ఫ్రెండ్ చెప్పాను కదా, వాడే చెప్పాడు ఆ గుడి ఉందని. అక్కడికి వెళ్ళి కూర్చుందాం. ఉందో లేదో తెలీదు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి కాకుండా దెయ్యం ఉందనుకో. గైస్ లిటరల్లీ గుండెగా హార్ట్ బీట్ ఆగిపోయేలా ఉంది. అది ఏంటో అర్థం కావట్లేదు. దాన్ని తగలబెట్టాలి ఎలాగైనా ఈరోజు. అయ్యి బాబోయ్ ఏంట్రా బాబు. బాబోయ్ దా, గుడి ఉందన్నారు అక్కడ. గుడి దగ్గరికి వెళ్ళేసొద్దాం. ఏంట్రా సౌండ్? అన్నా చెప్పు, నా పరిగెడుతున్నా అన్నా. గైజ్ ఆ తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2 వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అది రేపు కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ వస్తుంది. వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇక్కడ మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే ఈ వీడియో మీలాగా ఇంకా దెయ్యాలి వీడియోలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా ఇంకా రికమెండ్ అవ్వాలి కదా. సో ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో రాగానే మీకు వెంటనే తెలియాలి అంటే కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. సో నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ అవ్వగానే ఇన్స్టాలో కూడా స్టోరీ పెట్టేసి మీకు తెలియపరుస్తాను అనమాట. సో వీడియో మీకు వచ్చేసిందని వెంటనే అందరికీ తెలుస్తుంది అనమాట. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ కూడా వస్తుంది అనమాట. అండ్ మర్చిపోవద్దు, ఇన్స్టాలో కూడా అయితే ఫాలో అవ్వండి. కామెంట్ సెక్షన్లో లింక్ అయితే పిన్ చేసి పెట్టాను. టాటా, బై బై గైస్, జాగ్రత్తగా ఉండండి. హాంటెడ్ ప్లేస్లకు మాత్రం అస్సలు వెళ్ళొద్దు.